ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ద కార్పొరేటర్స్, మీరు అందరు కూడా మీ జగాలో కూర్చోండి. అండ్ నేను మాట్లాడేది ఒక్క మాట మీరు విన్నాక మీరు మాట్లాడండి ప్లీజ్. ఐ విల్ నాట్ లెట్ ఎనీబడి. ఒక్క నిమిషం రాధా గారు మీరు కూర్చోండి. నేను ఒకటే రిక్వెస్ట్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగుతోంది. మేయర్ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టి నిరసన తెలుపుతున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు పట్టుబడుతున్నారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన సమాచారం ఏంటి? జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన 5 నిమిషాల్లోనే పూర్తిగా రసాభాసగా మారింది. పార్టీ ఫిరాయింపులపైన మహారాష్ట్ర కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేయడంతో మేయర్ తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది భారత అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మేయర్ తీరును నిరసిస్తూ భారత కార్పొరేటర్లు అంతా కూడా పోడియం నుంచి చుట్టుముట్టి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఇటు భారత అటు కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా అటు ఎంఐఎం, భాజపా కార్పొరేటర్ల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకోవడంతో గందరగోళంగా మారింది. ఇందులో 15 నిమిషాల పాటు సభను వాయిదా వేసినటువంటి మేయర్ 15 నిమిషాల తర్వాత మళ్ళీ సభ ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీంతో అయినప్పటికీ సభలో కార్పొరేటర్ల మధ్య నిరసన వాగ్వాదం జరుగుతూనే ఉంది. కాసేపటి క్రితమే 15 నిమిషాల సమయం ముగియడంతో మళ్ళీ సభ ప్రారంభమైంది. అయినప్పటికీ మహారాష్ట్ర కార్పొరేటర్లు ఇంకా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పార్టీ ఫిరాయింపులతో పాటు ప్రజా సమస్యలకు సంబంధించి సత్వరమే పరిష్కరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా సత్వరమే పరిష్కరించాలంటూ కార్పొరేటర్లంతా కూడా పక్కలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సభలో ఇటు అధికారులు మౌనంగా ఉన్నప్పటికీ కార్పొరేటర్లు అదేవిధంగా మేయర్ మధ్య మాటల వాగ్వాదం అయితే కొనసాగుతుంది. పార్టీ ఫిరాయింపులపై ప్రధానంగా భారత ఆందోళన వ్యక్తం చేస్తుంది. స్థానిక ఎమ్మెల్యేలు, నగర పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్సెప్టింగ్ సభ్యులుగా హాజరయ్యారు. కార్పొరేటర్లకు మద్దతుగా వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సభలో కనిపిస్తుంది. మరోవైపు భాజపా, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య కూడా స్వల్ప వాగ్వాదం అయితే కొనసాగుతుంది. సభలో పూర్తిగా నిరసన మధ్య గందరగోళం మధ్య సభ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ధన్యవాదాలు సతీష్. సేవకులుగా పని చేస్తామని మంత్రివర్గ సహచరులు కూడా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని చెప్పారు. అందరం కలిసి ఐక్యంగా నగరాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సేవలు అందిద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో జిహెచ్ఎంసీకి 1100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో 1100 కోట్ల నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాను. నూతన ప్రభుత్వం జిహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తారని నమ్మకం కలిగింది. కమిషనర్ నేతృత్వంలో కూడా జిహెచ్ఎంసీ బడ్జెట్ లో పన్నుల ద్వారా బడ్జెట్ కేటాయింపు మేరకు డోంట్ కమ్ నియర్ ద పోడియం, డోంట్ కమ్ నియర్ ద పోడియం, గో, డోంట్ కమ్ నియర్ ద పోడియం, డోంట్ కమ్ నియర్ ద పోడియం. నేనేమన్నాను స్పీచ్ అయ్యాక? నో 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 మీరు నేను ముందే చెప్పా. నేను స్పీచ్ ఇచ్చాక సంతాపం అన్నాను. దాని తర్వాత సమస్యల పైన తప్పకుండా నువ్వు ఎవరు చెప్పడానికి నువ్వు చేరా తప్పకుండా సంతాపంని మీరు అడ్డుకుంటున్నారు. సంతాపంని అడ్డుకుంటున్నావు నువ్వు. సంతాపంని అడ్డుకుంటుంది నువ్వు. అడ్డుకుంటుంది మీరు. అడ్డుకుంటుంది మీరు. సంతాపంని అడ్డుకుంటుంది మీరు.
సంతాపం తెలుద్దాం, సంతాపం తెలిపిద్దాం, సంతాపం పెడదాం వెళ్ళండి, సంతాపం పెడదాం వెళ్ళండి. ఓకే, సంతాపం పెడదాం, సంతాపం పెడదాం వెళ్ళండి, వెళ్ళండి, సంతాపం, సంతాపం పెడదాం వెళ్ళండి. గౌరవ సభ్యుల్ని మీరు అనుకున్నట్టే, ఇట్స్ ఆల్ రైట్, మీరు కోరినట్టే, గౌరవ సభ్యులు కోరినట్టే ఐ సెడ్, నేను నా ప్రసంగంని కూడా ఆపి నేను దే సెడ్ కండోలెన్సెస్ ఫస్ట్ చేద్దాము అంటుంటే కూడా నేను రెస్పెక్ట్ చేసి మీ కోరిక మేరకు ఫస్ట్ సంతాపమే జరుపుతానని కూడా మీకు చెప్పినప్పుడు మీరు కూడా గౌరవ సభ్యులు కూడా అందరి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అదే విధంగా కోఆపరేట్ చేయాలి. నేను అధ్యవంతంగా నేను ఇన్ బిట్వీన్ నేను నా స్పీచ్ స్టాప్ చేసి ఈ రోజు మీరు కండోలెన్సెస్ రిక్వెస్ట్ చేసినందుకు ఐఎమ్ రెస్పెక్టింగ్ ద ఫ్యాక్ట్ దట్ యు వాంట్ టు డూ కండోలెన్సెస్ ఫస్ట్, సో ప్లీజ్ రెస్పెక్ట్. తర్వాత ఇదైనాక ఐ డు నాట్ వాంట్ ఎనీబడి టు కమ్ టు ద పోడియం, బికాస్ నాకు తెలుసు మీ యొక్క రాజకీయాలది ఏముందో నాకు తెలియదు. వాట్ ఎవ్రీ మెంబర్ హ్యాస్ అ రైట్, ఎవ్రీ మెంబర్ మీకు ఏది ఉందో మీకు చెప్పుకునే రైట్ ఈ హౌస్ లో ఉంది కాబట్టి తప్పకుండా మీరు చెప్పుకోవచ్చు. కానీ మనం ఒక ఎజెండా ప్రకారం పోతున్నాము. ఫస్ట్ ఈ రోజు మనం 6 నెలల పాటు కూడా ఈ కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. మీ అందరికీ కూడా తెలుసు 6 నెలల నుంచి కూడా ఆల్మోస్ట్ 1 year 2 years నుంచి నిజంగా చెప్పుకోవాలంటే మన సాక్షిగా గుండె మీద చేసుకుని చెప్పండి, 2 ఏళ్లుగా ఏమైనా పనులు అయినాయా? ఇప్పుడు వాట్ ఎవర్ సిట్ డౌన్. ఇప్పుడు 6 నెలల నుంచి మనకి కోడ్ ఉండే, 6 నెలల నుంచి కోడ్ ఉన్నాక 6 నెలల కోడ్ తర్వాత మనము మళ్ళీ ఎందుకు వస్తున్నారు? సంతాపం వద్దా? Why are you shouting? Ellen, go. Cheap. Go. అంటే నేనేమంటున్నానంటే మీకు రెస్పెక్ట్ లేదు. ఒకళ్ళు చనిపోతే హౌస్ లోపల 3 కార్పొరేటర్ మీరు వెళ్ళండి. గో. రెస్పెక్ట్ లేదు. యు డు నాట్ రెస్పెక్ట్. మీరు వెళ్ళండి. గో టు యువర్ సీట్స్. సిట్ డౌన్. అమ్మ కూర్చోండి. నిజంగా సిగ్గుపడే విషయం ఇది. ఒక సంతాపం తెలియజేయకుండా మీరందరూ అంటే ప్రభుత్వం, నేనేమంటున్నాను, 6 నెలల నుంచి మనకి సభ జరగలేదు. అందుకని ఈ రోజు మనకి టైం దొరికింది కాబట్టి సిట్ డౌన్. వెంకటేష్ గారు మీరు పోడియంలో ఊరుకురికి రావద్దు. నో, మీరు వెళ్ళండి. మీరు గో టు యువర్ సీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ మీద ఇట్లా మాట్లాడకూడదు. మహిళ ఒక బీసీ అయితే ఎవరల్లే సిగ్గులేదు, ఎవరల్లే అనలేదు. ప్లీజ్ అనలే ఏమనలే. ఏంటి నువ్వు అంటే అమ్మ, వాట్ ఇస్ దట్? నువ్వు ఏంటి? గో, రెస్పెక్ట్ ద చైర్. గో.
సిట్ అందరు కూడా కూర్చోండి. నో ఈ సంతాపం లోపల కూడా లెటర్స్ నాట్ ప్లే పాలిటిక్స్. ఇట్స్ ఆల్ రైట్. మీ అందరికి కూడా నో ఎవ్రీబడి హ్యాస్ ఇండివిజువల్ ఇవి ఉన్నాయి కాబట్టి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ లెటర్స్ గివ్. సునీత గారు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. నో సిట్ డౌన్. యూ సిట్ డౌన్. నువ్వు అని ఏకవాచం మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రెస్పెక్ట్ ద చైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ద చైర్. చైర్ ని రెస్పెక్ట్ చేయడం మీరు చదువుకుని ఉండొచ్చు,